ఋగ్వేదం 6:16లో ఈ విధంగా వ్రాయబడింది: ఏషః దేవః ప్రతిస్రోను సర్వః పూర్వో యజాపః సావు గర్భే అంతః ప్రత్యంగ జనం క్రిష్టితి సర్వతో ముఖః. దీనికి అర్థం ఏమిటంటే, ఈ జగత్తును రక్షించడానికి వచ్చేవాడు యేసు. ఆ యేసు తూర్పు దేశంలో పరిశుద్ధమైన కన్యక గర్భమున దేవశక్తి ద్వారా గర్భము ధరింపబడి ఈ లోకంలో ఉద్భవించెను. ఇటువంటి పోలిక కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది. మత్తయి సువార్త 1:21 ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవలెను. ఈ లేఖనం ప్రకారం కన్య గర్భాన జన్మించి ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. కావున ఈ శ్లోకంలో కనిపిస్తున్న నిజమైన దేవుని పోలికలు యేసు